హలో, ఈ వీడియోలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ చేసే మరొక టాప్ సర్వీసుగా చెప్పుకునే ఇండియన్ ఫారిన్ సర్వీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కొంతమంది అభ్యర్థులు దీన్ని ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకుంటారు తమ యొక్క ఇంట్రెస్ట్ ఆధారంగా. చాలామంది ప్రజలకి ఐఏఎస్లను చూసుంటారు, ఐపీఎస్లను చూసుంటారు. ఐఏఎస్లో టాప్ ర్యాంక్ వచ్చేసేసి మనకు స్టేట్లో అయితే చీఫ్ సెక్రటరీ అనేది టాప్ ర్యాంక్గా తెలుసు. అదేవిధంగా సెంట్రల్లో అయితే క్యాబినెట్ సెక్రటరీ టాప్ ర్యాంక్గా తెలుసు. ఐపీఎస్లో టాప్ ర్యాంక్ వచ్చేసేసి డీజీపీ అనేది టాప్ ర్యాంక్గా అభ్యర్థులకు తెలుసు. ఐఎఫ్ఎస్ యొక్క టాప్ ర్యాంక్ సెక్రటరీ, విదేశాంగ శాఖ కార్యదర్శి అనేది టాప్ ర్యాంక్గా తెలుసు. ఎంతోమంది ప్రముఖులు ఐఎఫ్ఎస్లో సర్వీస్ చేసి ఆ తర్వాత భారతదేశంలో ఎంతోమంది రాజ్యాంగబద్ధమైన పదవులను చేపట్టారు సర్వీస్ అయిపోయిన తర్వాత. దీనిలో ముఖ్యులు మనకి భారత మాజీ రాష్ట్రపతి గారు కేఆర్ నారాయణ గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా సేవలు అందించారు. హమీద్ అన్సారీ, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన హమీద్ అన్సారీ కూడా ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్గా పనిచేశారు. ప్రస్తుతం భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఎస్ జయశంకర్ గారు విదేశాంగ కార్యదర్శి ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది ప్రముఖులు ఐఎఫ్ఎస్ సర్వీస్ నుంచి వెళ్ళి సర్వీస్ అయిపోయిన తర్వాత వివిధ రాజ్యాంగబద్ధమైన పదవులకు వెళ్ళారు. అతి ముఖ్యమైన సర్వీస్. తమ యొక్క సంతకమే ఇరు దేశాల మధ్య ఒప్పందానికి ప్రాధాన్యత వహిస్తుంది అంటే అది ఐఎఫ్ఎస్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ అని చెప్పుకోవచ్చు. ఏ అభ్యర్థికైతే విదేశాలలో డిప్లొమాటిక్ అంటే విదేశాలలో అబ్రాడ్లో చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ అభ్యర్థులంతా ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ని మొదటి ప్రయారిటీగా పెట్టుకుంటారు. వీరికి ప్రారంభంలో ఇనిషియల్గా ట్రైనింగ్ అనేది మనకి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఇనిషియల్ ట్రైనింగ్ ఉంటుంది, అందరూ సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయిన అభ్యర్థులతో కలిపి. నెక్స్ట్ వీళ్ళకు ట్రైనింగ్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఇనిషియల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీరికి సుష్మా స్వరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీసెస్ న్యూఢిల్లీలో వీరికి రెండవ దశలో ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత వీరికి ట్రైనింగ్ అనేది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఐఎఫ్ఎస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఏదో ఒక ఫారిన్ లాంగ్వేజ్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. తర్వాత వీరికి పోస్టింగ్లో చూసుకుంటే రెండు రకాల పోస్టింగ్లో మనం చెప్పుకోవచ్చు. ఒకటి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో పోస్టింగ్ చూసుకోవచ్చు, రెండోది అబ్రాడ్లో పోస్టింగ్లు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో పోస్టింగ్లను మనం 6 దశలుగా స్టేజెస్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ అండర్ సెక్రటరీ అనేది ఉంటుంది, ఆ తర్వాత వీరు డిప్యూటీ సెక్రటరీ అవుతారు, ఆ తర్వాత వీరు డైరెక్టర్ అవుతారు, ఆ తర్వాత జాయింట్ సెక్రటరీ అవుతారు, ఆ తర్వాత అడిషనల్ సెక్రటరీ అవుతారు, చివరికి సెక్రటరీ అవుతారు, అంటే భారత విదేశాంగ శాఖ కార్యదర్శి అవుతారు. ఇది హయ్యెస్ట్ పోస్టుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అబ్రాడ్లో మనం వీరి యొక్క పోస్టింగ్లను మనం పరిశీలిస్తే థర్డ్ సెక్రటరీ అనేది ఇనిషియల్గా ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ సెక్రటరీ, ఆ తర్వాత ఫస్ట్ సెక్రటరీ, ఆ తర్వాత కౌన్సిలర్, నెక్స్ట్ అంబాసడర్, నెక్స్ట్ హై కమిషనర్, నెక్స్ట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ అనేది, తర్వాత వైస్ కౌన్సిల్ జనరల్, ఈ విధమైన పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇది ఒక ఉత్తమమైన సర్వీస్గా మనం చెప్పుకోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.